మెంబర్షిప్ కార్యక్రమానికి ఇవాళ ఈ నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జిగా నన్ను వేయడం, ఇక్కడ ఉన్న వివాదాలన్నీ పరిష్కరించే దిశగా నాట్ ఓన్లీ మెంబర్షిప్, పార్టీ బాగుండాలి, పార్టీలో ఉన్న వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అందరూ సంతోషంగా ఉండాలి, వారి కుటుంబాలు అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం, ఈ ఉద్యమి ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఆశయం రాష్ట్రం బాగుపడడం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఆయన జయంగా ఇవాళ ఆయన చేసే పనితీరు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం, అది నిలబెట్టుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇవాళ దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మన పార్టీ అంటే ఆడిన మాట తప్పడం అనేది, తప్పకుండా చేయడం అనేది రాజకీయాల్లో చాలా కష్టం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నందుకు ఆ పార్టీలో ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని డిస్టర్బెన్స్ ఉండడం, నిన్నంతా కూడా దాన్ని అందరినీ అన్నదమ్ములాగా అక్కచెల్లిలాగా నిన్నంతా అజయ్ గారి ఆఫీస్కి వెళ్ళడం, ఆయన కూడా మాట్లాడడం, అదేవిధంగా మన సిటీ కాంగ్రెస్ ఆఫీస్ కూడా నీ సిటీ జనసేన ఆఫీస్ కూడా రావాలని చెప్పి మరి అడగడం, తప్పకుండా ఎక్కడైనా ఒకటి అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి కూడా వస్తాం, వీళ్ళందరూ కలిసి పనిచేయడమే జనసేన పార్టీ చేయి, జనసేన పార్టీ బలం, మనలో మనం గొడవ పడితే ఎదరోళ్ళు హీరోలు అవుతారనే విషయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. మా సోదరిమణులు జన సైనికులు వీర మహిళలందరూ కూడా జరిగిన అవమానాన్ని మీరు పార్టీ గురించి భరించండి, మా గురించి భరించండి, వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. పార్టీలో ఏదన్నా మిమ్మల్ని అవమానపరిచి ఉంటే ఎవరైనా జనసేన పార్టీ తరఫున మా చెల్లెళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా నేను అజయ్ గారు కూడా చెప్పాను, ఎవరైతే దూషించారో ఆడపిల్లల వాళ్ళందరినీ కూడా పిలిచి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ సహకరించారు, అటు అజయ్ గారు కానీ ఇటు సుజయ్ కానీ, ఇక్కడ ఉన్న రూరల్ కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా బాగా జరిగినాయి. అన్నీ కూడా ఇది ఒక ఉద్యమంలాగా ప్రజల్లో తీసుకెళ్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మెంబర్షిప్ వల్ల పార్టీకి ఏమీ కలిసి రాదు, కానీ ఈ మెంబర్షిప్ చేయడం వల్ల మన బలాన్ని, మన స్ట్రెంగ్త్ని, ఈ నెల్లూరు జిల్లాలో మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ కానీ, లేకపోతే అదేవిధంగా రేపు పొద్దున్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఇక్కడ సిటీ ఎలక్షన్స్ కానీ మనం పాత్రదారులు పోషించాలంటే పార్టీకి ఒక కాన్ఫిడెంట్ కావాలా, కాన్ఫిడెంట్ ఇమ్మని అడుగుతున్నాను నేను అంతే. మనకి బలాన్ని పెంచండి. ఈ డబ్బులు కట్టడం వల్ల మీకు ఏదో ఇన్సూరెన్స్ అవుతున్నది ఇదేం కాదు, ఆ ఇన్సూరెన్స్ మీ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బులు కూడా జన సైనికుల శ్రేయస్ కోసం ఖర్చు పెడతానని నేను కూడా చెప్పడం జరిగింది. దీనికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మీరు ఎంతోమందిని చూశారు, ఎంతోమంది రాజకీయ నాయకులు చూశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని అటు రైతులకు ఇచ్చిన, ఇటు ఎవరైనా సైనికులు చనిపోయినప్పుడు ఆ కుటుంబాలకు ఇచ్చిన, దేశాన్ని రక్షించే సైనిక సహాయ నిధికి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ, కరోనా సమయంలో రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కానీ, వెంగమయ్యనే మన జన సైనికుడు చనిపోతే ఆ కుటుంబానికి దాదాపు 8 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్తే పోతే దాన ధర్మాలు చెప్పొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి హిస్టరీ చూస్తే రాష్ట్రాన్ని ఎక్కడ దోచుకున్నాడో చెప్పొచ్చు. ఇది 2 పార్టీలకు ఉన్న తేడానే మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2 సంవత్సరాలు సమయం గడిచేటప్పటికి జనం మనల్ని మర్చిపోయారు, మన దోపిడీ మర్చిపోయారు అనే విధంగా ఇవాళ వైసీపీ నాయకులు తీరు కనపడుతుంది. ఇవాళ మీరు 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం పూర్తిగా పూడ్చలేకపోయినా మెల్లిమెల్లిగా అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి సహకారం పూర్తిగా ఈ రాష్ట్రానికి ఇవ్వడం, ప్రాజెక్టులు పూర్తి చేసుకునే విధంగా, అన్ని హైవేలని మన కనెక్టివిటీ ఇచ్చే విధంగా, రైల్వేస్ని స్పీడ్ రైల్స్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టే విధంగా, ఎయిర్పోర్ట్లు 7 ఎయిర్పోర్ట్లు శాంక్షన్ చేసే విధానంలో కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కలపకపోతే ఇవాళ ఆయన సీట్లు వదులుకుని తెలుగుదేశం నాయకుల్ని ఒప్పించి, ఇటు బీజేపీ నాయకులను ఒప్పించి ఈ కూటమి అనేది ఏర్పడకపోతే ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి శూన్యంగా మిగిలిపోను. మళ్ళీ ఏదైతే పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్ర విధ్వంసం కానీ ఎలాంటిది మిగలదు. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు అసలు ఓడిపోయిన తర్వాత ప్రతిరోజు జనం బెదిరిస్తూ ఉన్నారు, నాయకులను బెదిరిస్తూ ఉన్నారు, సీఎంని బెదిరిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు నిజంగా అధికారంలోకి వస్తే ఎలా ఉంటారన్నది వీళ్ళ మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. బెదిరించారా ఓట్లు పడవు. మనం జనంలోకి వెళ్ళాలి, జనానికి అండగా నిలబడాలి, జనానికి కష్టాలని మనం తోడుగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా దోపిడీ జరిగితే దాన్ని బయటపెట్టే విధంగా ఉండాలి తప్ప ఇవాళ అది మానేసి మేము వస్తే మీ పీకులు కోసేస్తాం, మేము వస్తే మిమ్మల్ని చంపేస్తాం అనే విధంగా ఎవరు ఈరోజు భయపడలేదు. చావు అనేది మనిషికి ఒకసారి వస్తుంది, ఎప్పుడైనా చనిపోతుంది. మీరు ఎన్నిసార్లు చంపినా మేము చావం. ఆ చావు టైం వచ్చినప్పుడు నువ్వు కాదు కదా, మీ ఫాదర్ మళ్ళీ తిరిగి వచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేదు. ఆ విషయం మీరు 5 సంవత్సరాలు గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని 3000 మంది పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. వాళ్ళ రాష్ట్ర చరిత్రలో
వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయని ఏకైక వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప అందరినీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అచ్చెన్నాయుడు గారిని నీకు ఏది ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి లోన పడేయడం బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా సరే 500 కిలోమీటర్లు జర్నీ చేసిన సందర్భాల్లో అచ్చెన్నాయుడు గారి విషయంలో మీరు చూశారు. రఘురామకృష్ణరాజు గారు లాంటి ఎంపీని తీసుకెళ్ళి మీ పార్టీ ఎంపీని తీసుకెళ్ళి అసలు కాళ్ళు చేతులు పనిచేయకుండా కొట్టే సందర్భం అసలు ఈ సంస్కృతి నేర్పిందే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ న్యాయంగా అరెస్టులు జరుగుతూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నారు. మీరు దోపిడీ చేసినవి అన్నీ లిక్కర్లో దోపిడీ చేసిన కేసులు బయటపెడితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నారు. అది ఒకసారి సిగ్గుపడండి. మీరు చేసిన తప్పు అనుకుంటే ప్రజలకు క్షమార్పణ చెప్పండి. మేము మళ్ళీ మీతో ఉంటాం. జరిగిన పొరపాట్లు నా వల్ల జరగలేదు, లేకపోతే కింద వ్యవస్థ వల్ల జరిగిందని చెప్పాలా. అది మానేసి మేము వస్తే నీ సంగతి చూస్తాం, లోకేష్ బాబుని లేపేస్తాం, పవన్ కళ్యాణ్ తిరిగినాం. ఏంట్రా మీరు పీకిది? ఏం చేస్తారు మీరు? 5 సంవత్సరాలు ఏం చేశారు మమ్మల్ని? ఫస్ట్ జనసేన పార్టీ రోడ్డు ఎక్కింది ఈ రాష్ట్రంలో. 2019 ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మందితో పాదయాత్ర చేశారు వైజాగ్లో భవన కార్మికుల కోసం. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు చేశాం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని అన్ని రోడ్లు చేయడానికి జనసేన పార్టీ ఆ రోజు నుంచి కష్టపడుతూ ఉంది. రైతులకు అన్యాయం జరిగితే రైతుల పక్కన మనం పోరాడిన జనసేన పార్టీ తరఫున లక్షల రూపాయలు మనం రైతుల ఖాతాల్లో వేసాం, రైతులకు ఇచ్చాం, ఆదుకున్న కుటుంబాలను ఇచ్చాం. ఇవాళ ఇదేదో మెంబర్షిప్ కోసం ఏమైనా వీళ్ళందరూ కలిపినట్టు మనం ఏదో నటించాలని ఏం లేదు. ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని పూర్తిగా సాల్వ్ చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అజయ్ గారితో కూడా నేను మీతో మాట్లాడించాను. నేను పూర్తిగా సహకరిస్తానని. సుజయ్ వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఈ జిల్లాలో ఇంకో నాయకత్వం ఉండదు, ఒకటే నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన నాయకత్వం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.